State-of-the-art research. Industry-driven skilling. 100% placements. KL, deemed to be university. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లా కొమరవెల్లి గ్రామంలో ఉన్న ఇక్కడ మల్లికార్జున దేవస్థానంలో ఈరోజు కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడికి మంత్రి, ఎమ్మెల్యే గారు అందరూ కూడా రావడం జరుగుతుంది. అటు అటవీ శాఖను, ఇటు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ గారు మల్లికార్జున స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. ఇక్కడికి భక్తులు పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ జిల్లా తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా, ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతుంది. మల్లికార్జున స్వామి అనగానే అందరికీ కూడా ఇల్వేల్పుగా ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు అంటే పుట్టిన దగ్గర నుంచి పిల్లల్ని తీసుకొచ్చి మొక్కులు తీసుకోవడం కానివ్వండి, చాలా మహిమ కలిగినటువంటి దేవుడు, స్వయంభూగా వెలిసినటువంటి ఈ మల్లికార్జున స్వామిని అతిరథ మహారథులే కాకుండా భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈ రోజు ప్రారంభించుకొని జనవరి 7వ తారీఖు నుంచి ప్రారంభంగా అయ్యి 3 నెలల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. జనవరి 7 ఈ రోజు నుంచి ప్రారంభమై 3 నెలల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. ఈ 3 నెలల తర్వాత అగ్నిగుండంతో ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాలు అయితే ముగియనున్నాయి. అసలు ఇక్కడ ఈ గుడికి సంబంధించి ప్రత్యేకత కానివ్వండి, గ్రౌండ్ రిపోర్ట్ అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం మనం చూద్దాం. ఇక్కడ ఆలయానికి సంబంధించి ఎలాంటి పూజలు నిర్వహిస్తున్నారు, పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడం అయితే జరుగుతుంది. భక్తుల అభిప్రాయాలు కానివ్వండి, ఈ ఆలయం యొక్క ప్రధాన అర్చకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మల్లన్న అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది పట్నాలు. ఈ పట్నాలు ఇక్కడ జరుగుతున్నాయి. అసలు ఈ పట్నాలు ఎందుకు చేస్తారు, దాని యొక్క విశిష్టత తెలుసుకుందాం. అన్న చెప్పండి, అంటే మల్లన్న అనగానే అందరికీ ముందుగా పట్నాలు గుర్తొస్తుంటాయి. అసలు ఆ పట్నాలు ఎందుకు చేస్తారు, ఏంటి? యావత్ తెలంగాణ ప్రజలందరికీ శనార్థి. ఈరోజు మల్లన్న స్వామి రంగరంగ కళ్యాణం వైభోగంగా కళ్యాణం నిర్వహించుకున్నాడు. ఈరోజు చాలా సంతోషకరమైన, శుభకరమైన విశేషము. కాబట్టి మేము కూడా మల్లన్న స్వామికి మొక్కుబళ్ళు, చల్లని శాఖ తీసుకొచ్చి, నైవేద్యాలు తీసుకొచ్చి మల్లన్న స్వామికి శాఖలు పెట్టి చిలకపటాలు వేసి ఆ మల్లన్న స్వామిని వేడుకొని సంతోషంగా మొక్కుబడి చెల్లించుకున్నాము. ఈ పట్నాలు అంటే మల్లన్న స్వామికి చాలా ప్రీతికరమైనవి, చాలా ఇష్టకరమైనవి. కాబట్టి యావత్ బండారు తీసుకొచ్చి మల్లన్న స్వామి కోరిన కోరికలు కొంగు బంగారం చేసేటువంటి చల్లని తండ్రి కాబట్టి మేము కూడా వచ్చి మొక్కులు చెల్లించుకున్నాము. ఈ పట్నాలు అనేది ఆనవాయితీ ఉండాలా, కొత్త వాళ్ళు కూడా ఎవరైనా చేసుకోవచ్చా? మొక్కుబళ్ళు ఉంటే పర్లేదు, ఎవరైనా చేసిన సంతోషము. పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు, అరకతు బరకతు అన్ని సంతోషమైన కార్యక్రమాలన్నీ నెరవేరుస్తాడు స్వామి. కాబట్టి పిలిస్తే పలికే అటువంటి దైవము కాబట్టి ఇవి ఎవరైనా చేయొచ్చు, సంతోషం. చెప్పండి అండి, అంటే మల్లన్న స్వామి యొక్క మహిమలు కానివ్వండి, ఈ పట్నాల గురించి, ఇప్పుడు జరిగే ఈ కళ్యాణం గురించి. జై కొమరవెల్లి మల్లన్న. మల్లికార్జున స్వామి చాలా గొప్ప ప్రతిష్టమైన దేవుడు, ఆదిదేవుడు శివుని అంశతోటి జన్మించినవాడు. కాపు వాళ్ళ కష్టాలు కడతీర్చడానికి, గొల్లవారి బాధలు తొలగొట్టడానికి కాపువారి ఇళ్లలో కన్న కొడుకై వెలిసినాడు కొమరవెల్లి మల్లికార్జున స్వామి. గొల్లవారి ఇళ్లలో అల్లుడుగా గొల్లకేతమ్మను కళ్యాణం ఆడి వాళ్ళ బాధలన్నీ తెల్లార్పగొట్టిండు. లోకానికే దేవుడిన. ఈ సట్టి అనేది మనకు 7 వారాలు ఉంటాయి మల్లన్నయ్య. సట్టి మొదట వారంలో మల్లన్న దర్శనం చేసుకొని మేము వచ్చి దర్శనం చేసుకొని పోతాం. దిష్టి కుంభాలు పోసినాక పోయి మళ్ళీ బండారు ఇంటి లోపల సట్టి పడతాం. సట్టి పడితే రోజు పిడికడ బండారు మేము మల్లన్నకు నింపుతాం, ఒడి నింపినట్టు నింపి మళ్ళీ ఫస్ట్ వారం మొదట వారం వస్తాం. 5 వారాల తర్వాత 7 వారాలల్లో మొదట వారం వచ్చి గుళ్ళో ఒడి బియ్యము ఆ యొక్క బండారు సమర్పించుకొని దీక్ష, ఇప్పుడు 41 రోజు మేము దీక్ష చేపడతాం మల్లన్నది. ఈ దీక్ష విరమించే సమయానికి మళ్ళీ వస్తాం. మళ్ళీ వచ్చి మల్లన్నకు బండారు, ఓడి బియ్యము, బోనాలు, ఎల్లమ్మకు బోనాలు అన్నీ సమర్పించుకొని పట్నాలు మళ్ళీ దేవుని కళ్యాణంకి వచ్చినాం కదా, మళ్ళీ పట్నం చిలకపట్నం వేసుకొని మా మొక్కులు ఏమేమి ఉంటాయో అన్నీ అప్పచెప్పేస్తాం మల్లన్నకు. ఈ చిలకపట్నం అంటే మల్లన్నకు మహా ఇష్టం. ఈ పటము కోరిన కోరికలు ఎవరు నెరవేరిస్తే వాళ్ళు మొక్కుకునే మొక్కులు ఇవి. శివశక్తుల ముఖ్యంగా మాకైతే తప్పకుండా ఉంటాయి. శివశక్తులకు అన్నప్పుడు మాకు పుట్టుకతోటే కళ్యాణం మల్లన్నతోటి, ఎల్లమ్మతోటి మాకు పట్నాలలో వేస్తారు. కాబట్టి మాకు ప్రతి సంవత్సరం కూడా మేము బోనము, ఓడి బియ్యము, కళ్యాణము, పటము ఇక్కడ చేసుకొని దర్శనం చేసుకొని ప్రతి ఏటా కూడా మేము మళ్ళీ హైదరాబాద్కి తిరిగి వెళ్తాము. 7 వారాలలో కూడా మేము ప్రతి వారం కూడా వస్తాం. 7 వారాలలో కూడా మాకు భక్తులు ఉంటారు. ఇది మొదట వారం, మొదట పూజ మేము వచ్చినాము. మళ్ళీ మిగతా వారాలలో కూడా మా భక్తులు ఉంటారు. మా శ్రేయస్సు గోరి వాళ్ళ శ్రేయస్సు గోరి మమ్మల్ని తోలుకొచ్చి మాతోటి బోనాలు ఎత్తిపించి పట్నాలు వేయించుకొని ఓడి బియ్యం మాతోటి భక్తులను తీసుకొచ్చి భగవంతునికి మేము సమర్పించుకుంటాం. మల్లన్న స్వామిది ఏదన్నా ఒక పాట పాడగలరా? మల్లన్న స్వామి పాట అంటే చెప్పలేము, ఎన్నో పాటలు ఉన్నాయి మల్లన్నయ్య.
ఒగ్గువాళ్ళు వాడతారు ఆ పాటలు. మేము ప్రార్థన చేసుకుంటాము. అమ్మవారి దేవుడి పై మీద వచ్చినప్పుడు చెప్పుకుంటాడు, కానీ మళ్ళీ మేము పాడొచ్చో లేదో తెలియదు. మల్లన్నకు జై కొమరవెల్లి మల్లన్న అని చెప్పగలుగుతాను నేనైతే. కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణం అనంతరం స్వామివారిని ఇక్కడ తీసుకొచ్చి దర్శనార్థం ఇక్కడైతే భక్తుల కోసం ఉంచడం జరిగింది. కళ్యాణం ఎలా జరిగింది, అసలు ఇక్కడ ఈ కళ్యాణం ఎందుకు చేస్తారు, ఇక్కడ జరిగేటువంటి పట్టణాల గురించి కానివ్వండి, ఆలయం యొక్క విశిష్టత గురించి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అంటే ఇక్కడ కళ్యాణం ఎందుకు నిర్వహిస్తారు, ఏ రోజు నిర్వహిస్తారు అసలు? ఇది ఎప్పటికీ లాస్ట్ డిసెంబర్ ఆదివారం నాడు చేస్తారు, కానీ ఈసారి లేటుగా కొంచెం ముందుకు జరిపించారు. జనవరిలో జరిగింది. ఇది కళ్యాణం ఎందుకంటే లోక కళ్యాణం కోసం ఎలాంటి రోగాలు అనారోగ్యాలు రాకుండా ఉండాలని దేవుడి కళ్యాణాలు జరుపుతారు. అట్లే బల్జోళ్ళేమో ఆగమ శాస్త్రం ద్వారా బయట మాడి పందితిలో కళ్యాణం జరుపుతారు. ఒగ్గు వాళ్ళు పట్నం ద్వారా పట్నం వేస్తారు గంగరే చెట్టు కింద. అలాగే ఈసారి రాత్రి నైట్ రథం తిరుగుతూ ఉంటుంది. ఒక 3 years నుంచి జరుగుతుంది, అంతకుముందుకు లేదు. భక్తులు కల్పించారు గుడికి. అంగరంగ వైభవంగా తిరుగుతుంది. అట్లే ఊళ్ళో బండ్లు తిరుగుతాయి. ఆ బండ్ల కార్యక్రమము రథం కార్యక్రమం అయిపోయిన తర్వాతకి రేపు పూజ ఉంటుంది. లక్ష అర్చనతోటి పూజ ఉంటుంది రేపు 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 కూడా రావచ్చు భక్తులు. ప్రస్తుతం మనం రాతిగీరలు అనే స్థలం దగ్గర ఉన్నాం. మల్లికార్జున దేవస్థానంలో ఇది కూడా ఒక ప్రత్యేకమైన స్థలం అని చెప్పుకోవచ్చు. ఈ ఆలయంలో ఇక్కడ బండికి సంబంధించి ఆయన ఇక్కడ ఒక అడుగు, ఆలయంలో ఒక అడుగు వేయడం జరిగింది. ఇక్కడ బండారా ఉంచి వెళ్ళడం జరిగింది. అసలు ఈ రాతిగీరలు అంటే ఏంటి, ఇక్కడ ఎందుకు ఈ స్థలానికి ఇంత ప్రసిద్ధిగాంచింది అనేది ఇక్కడ ఒక పంతులు గారు ఉన్నారు, ఆయన మాటలో తెలుసుకుందాం. అసలు ఈ రాతిగీరలు అంటే ఏంటి, ఇక్కడ ఈ స్థలం ఇంత ప్రసిద్ధిగాంచడానికి కారణం ఏంటి? రాతిగిరల మల్లన్న, రాతిగిరల మల్లన్న మక్కకు పోయిండు, బండారు తీసుకొచ్చిండు, బండేడ పెట్టుకొని గుళ్ళే వెలిసిండు. ఆదివారం వెలిసిండు, బుధవారం పుట్టిండు. ఆదివారం బుధవారం పబ్లిక్ ఎక్కువ వస్తుంది అన్నమాట. గట్లా అయితే ఆయన రథం అన్నమాట. ఇది మన రథం కాదు. ఇది మన రథం వేషసత్రం కాడు ఉన్నది. అది 7 గంటలకు తిరుగుతుంది. అది మనం గుంచగలుగుతుంది. ఇది కదిలేది కాదు, ఆయన కన్ను దర్శనమే కదులుతుంది అన్నట్టు. ఇంకెతికి అంతే. విన్నారు కదా, స్వామివారి ఇక్కడికి వచ్చి రథాన్ని ఇక్కడ పెట్టడం వల్ల ఆయన సంకల్పం ఉంటేనే ఇది కదులుతుంది. లోపల ఒక అడుగు వేయడం, ఇక్కడ ఒక అడుగు వేసి స్వామివారి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ బండారాను ఉంచెళ్ళడం జరిగింది. అందువల్ల ఈ స్థలానికి ఇంత ప్రసిద్ధి అని చెప్పడం అయితే జరుగుతుంది. లోపల అక్కడ శివుని విగ్రహంతో పాటు నంది విగ్రహం కూడా ఉంది. లోపల ఒకసారి మనం కూడా వెళ్ళి చూద్దాం. గీరలు అనే పేరు ఎందుకు వచ్చింది అనడానికి నిదర్శనం అన్నమాట. స్వామివారి ఏదైతే రథం ఉంటుందో ఆయన రథానికి గీరలు అనేవి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ స్వామివారికి దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఈ రథం దగ్గరకు వచ్చి స్వామివారి రథమైనటువంటి రాతిగీరలను దర్శించుకొని తప్పకుండా ఇక్కడ పసుపు కుంకుమ వేసి పూలతో అలంకరించి వెళుతారు. ఎందుకంటే స్వామివారు స్వయంగా తను నడిపినటువంటి రథం అది కూడా ఇట్లా ఇక్కడ నిలిపివేయడం జరిగింది. ఇక్కడ ఒక అడుగు, అలానే ఆలయంలో ఒక అడుగు వేసి ఇక్కడ బండారా ఉంచడం జరిగింది. అందువల్ల ఆయన స్వయంగా ఉన్నటువంటి, ఆయన ఎక్కి తిరిగాడినటువంటి రథం కాబట్టి ఈ రథానికి ఇక్కడ ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పసుపు కుంకుమ వేసి స్వామివారి రథాన్ని దర్శించుకోవడం అయితే జరుగుతుంది. స్వామివారి దర్శనానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే గుండం దగ్గరకు వచ్చి తలారా ఇక్కడ మునిగిన తర్వాత స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మధ్యలో స్వామివారిని నెలకొల్పడం జరిగింది. ఇక్కడైతే ఈ గుండంలో ఎప్పటికీ నీళ్ళు అనేది వాళ్ళు శుభ్రం చేస్తూ మళ్ళీ నీళ్ళు అనేది ఉంచడం జరుగుతుంది. ఇక్కడ చాలా మంది కూడా వచ్చి ఇక్కడ తల స్నానాలు కానివ్వండి, వాళ్ళు స్నానాలు ఆచరించుకొని స్వామివారి దర్శనానికి వెళ్తుంటారు. ఇక్కడ చాలా మంది కూడా నమ్ముతూ ఉంటారు ఇక్కడికి వచ్చి ఈ గుండంలో మునిగి వాళ్ళు ఏదైతే తలస్నానాలు ఆచరిస్తారో దానివల్ల వాళ్ళు చేసేటువంటి పాపాలు కానివ్వండి, వాళ్ళు ఏమైనా దోషాలు ఉన్నా సరే తొలగిపోతాయనే నమ్మకంతో వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ గుండంలో స్నానాలు ఆచరించి వెళ్ళడం జరుగుతుంది. కొమరవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్న అనంతరం భక్తులందరూ కూడా ఈ గుట్ట మీద ఉన్నటువంటి ఎల్లమ్మను కూడా దర్శించుకుంటారు. ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం. ఈ మెట్ల మార్గ మధ్యం ద్వారా వీళ్ళైతే అమ్మవారిని దర్శించుకోవడం అయితే జరుగుతుంది. అటు పక్కన గుడి ఉంటుంది. గుడిలో మల్లికార్జున స్వామిని దర్శించుకున్న తర్వాత ఇటు చుట్టూ తిరిగి వచ్చి కొండ మీద ఉన్నటువంటి ఎల్లమ్మను అయితే దర్శించుకుంటారు. ఇక్కడ ఎల్లమ్మవారు ఎలా కొలువై ఉన్నారో వెళ్ళి చూద్దాం. కింద
కింద నుంచి మెట్లు ఎక్కిన తర్వాత పైన అమ్మవారు అయితే కొలువు తీరు ఉంటారు. మనం చూసుకోవచ్చు అమ్మవారిని. ఇక్కడికి వచ్చి అందరూ కూడా బోనాలు సమర్పిస్తూ కింద ఇంకొక అమ్మవారిని నిలబెట్టడం అయితే జరిగింది. అక్కడ కళ్ళు ఎవరైతే తీసుకొస్తారో వాటిని సమర్పించడం జరుగుతుంది. ఇక్కడ తీసుకొచ్చేటువంటి ఒడి బియ్యం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడే చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ వచ్చే భక్తులందరూ కూడా కొమరవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్న అనంతరం ఇక్కడ ఈ అమ్మవారిని దర్శించుకొని బోనాలను సమర్పిస్తూ ఉంటారు. కింద మల్లికార్జున స్వామిని దర్శించుకున్న అనంతరం ఎల్లమ్మని దర్శించుకున్న తర్వాత ఇక్కడ అందరూ కూడా భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆ స్థలమే సూద్మన్ గుళ్ళు. ఇక్కడ స్వామివారు కొలువుదీరి ఉంటారు. పైన ఆయన శూలం అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చినటువంటి భక్తులు పసుపు కుంకుమ అనేది సమర్పించి ఇక్కడైతే వీళ్ళు అన్ని దేవుడికి సమర్పించడం జరుగుతుంది. అలానే దీనికి పైన ఆయన శూలమైనటువంటిది ఆయన ప్రతీకగా ఉంటుంది. అక్కడికి కూడా భక్తులందరూ వెళ్ళి దర్శించుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే భక్తులందరూ కూడా కొబ్బరికాయలు కొడుతూ ఆయనకు పూలమాలలు వేస్తూ పసుపు కుంకుమను అయితే సమర్పించడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.